జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయబోతున్నారు. తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ తీసుకెళ్ళి. అయితే ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏమో అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఢిల్లీ వెళ్ళడం ఏంటి అని చెప్పేసి. ఇంకొంతమంది పొలిటికల్‌గా ఇది ఒక మంచి వ్యూహం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? వైసీపీ ఏ విధంగా మేలు కలుగుతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేద్దాం అని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా తీసుకెళ్తున్నారు. మరి ఇది ఎందుకంటారు? ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? వైసీపీకి ఏ విధంగా మేలు జరుగుతుంది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? మేలు జరుగుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. పార్టీ యొక్క మనుగడని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి ధర్నా చేసినా చేయకపోయినా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. కనీసం ఒక 10 మందితో అయినా ఢిల్లీ జంతర్ మంతర్ ద్వారా ధర్నా చేయాలి, లేదా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలతో అయినా ధర్నా చేయించాలి. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలతో చేయించాలంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు. ఆ నలుగురితో ఏదో ప్లకార్డులు పట్టుకోనో ఏదో చేయించాలి. తర్వాత పార్లమెంట్ వరకు ఓకే, ఈయన కూడా జంతర్ మంతర్ లాంటి దగ్గరికి వెళ్తే ఈయన వెళ్తాడు, ఆ ఆవరణలోకి నిలబడతాడు, ధర్నా చేస్తాడు, నేషనల్ మీడియాని దృష్టిని ఆకర్షించాలి. తర్వాత పార్టీ ఉంది, అరే ఇలా చేస్తున్నారే అనే పరిస్థితిలో కూడా ఉంది. మరి ఇకవైపే ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా. ఇక్కడ ఇంట గెలవాలి, ఇక్కడ పార్టీ మనుగడ కోసం పార్టీ కార్యకర్తలు భరోసాగా ధైర్యంగా అన్న మళ్ళీ మా జనాల్లో ప్రజల్లోకి వస్తున్నాడు, ధర్నా చేస్తున్నాడు, పార్టీ కోసం పోరాడుతున్నాడు, కార్యకర్తల కోసం మాట్లాడుతున్నాడు అనే భరోసా కల్పించాలంటే ముందు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడంగా నేను చేయాలి. అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డికి అసలు అసెంబ్లీకి వెళ్తాడు ఆయన 11 మందితో. 11 మందిలో కూడా ఒక 5గురు పక్క చూపులు చూస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. సో ఆ 5గురు పోనీ 5గురు రాలేదు, పోనీ ఆబ్సెంట్ అనుకుందాం, పక్క చూపులు చూడకపోయినా, అంటే పక్క పార్టీ వైపు వెళ్ళాలని అనుకోకపోయినా 5గురు లేరు. మిగతా ఈ 7గురుల్లో ఆబ్సెంట్ ఎంతమంది, వచ్చేవాళ్ళు ఎంతమంది? పెద్దిరెడ్డి గారు ఈయన కనబడుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. ప్రతిపక్ష హోదా లేదు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఒక ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళలాగా, లేదా ఒక మామూలు పార్టీ గెలిచిన వాళ్ళలాగా అక్కడ కూర్చోవాలి. కూర్చున్నాక ప్రధానంగా ఎలిగేషన్స్ లేవనెత్తడానికి అర్జీ పెట్టుకున్నాక స్పీకర్ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా. పైగా స్పీకర్గా ఉన్నది మన అయ్యన్న గారు. సో అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, మీరు స్పీకర్ అవడం వల్ల నిజంగా వైసీపీ వాళ్ళు బతికిపోయారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు చాలా శుతిమెత్తగా ఘాటుగానే స్పందిస్తారు. అటువంటి మీరు అక్కడ ఆ స్థానంలో కూర్చోవడం, ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు కూడా మీరు చెక్ పెడతారని అనుకుంటున్నాను అన్నట్టుగా చిన్న చలోక్తిలాగా విసిరాడు ఆయన. సో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారనే ఈయన ప్రమాణ స్వీకారానికి రాని వ్యక్తి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉంటే సభలోకి వెళ్తారా? వెళ్ళి పార్టీ కోసం కానీ ప్రజల సమస్యల కోసం మాట్లాడతారా? ప్రజల సమస్య పక్కన పెట్టండి, ముందు పార్టీ కోసం మనుగడ. ఇప్పుడు ఎందుకంటే ప్రజల సమస్య అంటే గతంలో కూడా చాలా ఉన్నాయి, బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలే. మన పథకాలు ఇచ్చేసో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనకే ఓటేస్తారని థాట్లోనే ఉండిపోయాడు కాబట్టి ప్రజల సమస్య గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాకపోతే కార్యకర్తల సమస్యల గురించి మాట్లాడితే మాట్లాడచ్చు. ఎందుకంటే మొన్న వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ ఇది, ఇద్దరు దానికి సంబంధించిన కార్యకర్తలేనట. బట్ ఇది ఒకళ్ళు టీడీపీ కార్యకర్త నరికేశారు అన్నట్టుగా చెప్తున్నారు. దీని మీద రాష్ట్రపతి పరిపాలన విధించాలన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద కూడా మన జనసేన సెక్రటరీ గారు నాగబాబు గారు కూడా స్పందించారు. అలా అనుకుంటే గత 5 ఏళ్ళు రాష్ట్రపతి పాలనే ఉండాలి, అప్పుడు ఎవరేం మాట్లాడారంటే ఒక్క ఇన్సిడెంట్ 4 రోజులు కూడా అవ్వలేదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇద్దరు మీ వాళ్ళు అయినప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రపతి పాలన అంటున్నాం, ఇంకా ఈ మాటలు మానలేదా? అసలు నీకు ఎవరయ్యా సలహాలు ఇస్తున్నారు? అసలు నీకు సలహాలు ఇచ్చిన పట్టుకోవాలి ముందు అన్నట్టుగా నాగబాబు గారు కామెంట్ చేశారు. సో ఇట్లాగా ఇన్ని విమర్శల మీద ఒకవైపు పార్టీ పటుత్వం తగ్గుతుంది, మంచి నాయకులందరూ కూడా సైలెంట్గా ఉండిపోతున్నారు, ఎవరూ పైకి మాట్లాడట్లేదు. ఒకవైపు పైకి మాట్లాడే జగనన్న మీద ఏగవాలితే స్పందించే నాయకులు ఒక్కొక్క రకమైన స్కాముల్లో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఎందుకంటే రోజా గారు ఏదో 100 కోట్ల స్కామ్ అని ఎలిగేషన్లో ఉన్నారట, కొడాల నాని గారు ఏదో కబ్జాకు సంబంధించిన ఇష్యూలో ఉన్నారంట, అంబటి రకరకాలుగా, తర్వాత అనిల్ కుమార్ గారు, ప్రతి ఒక్కరిది కూడా ఏదో ఎలిగేషన్ ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం తెలియదు. ఇలా జరుగుతుంటే
మరోవైపు జక్కంపూడి రాజా గారు, కరణం ధర్మశ్రీ గారు, లేదా నిన్న ఆయన పేరేంటి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మెల్లమెల్లగా ఓపెన్ అయ్యి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా సన్నిహితులు. ఆయన ఓపెన్ అయ్యి అంతర్గత కుమ్ములాటల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన పెద్దిరెడ్డి మమ్మల్ని బాగా తొక్కేశాడు, మాకు ఛాన్స్ ఇవ్వలేదు, మీరు కూడా మమ్మల్ని కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదని జక్కంపూడి రాజా గారు అంటారు. కరణం ధర్మశ్రీ గారు అయితే మా మాటలు ఎప్పుడూ పట్టించుకోలేదు, కార్యకర్తలకి నాయకులకి అసలు మీరు కలవడానికే ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఇచ్చారులే తెలియదు కానీ మధ్యలో ఉన్న ధనుంజయ రెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళ మధ్యలో ఆపేసేవారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కడుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు బయటకు వస్తుంటే పార్టీ యొక్క పటుత్వం తగ్గుతున్నట్టు అనిపిస్తుందా? అరే వీళ్ళు వెక్స్ అయిపోయి బయటకు చెప్తున్నారా, లేదా పక్క పార్టీకి వెళ్ళిపోవడానికి ఈ విధంగా బయటకు ఓపెన్ అయి మాట్లాడుతున్నారా అనేది తెలియదు. సో ఇటువంటి సందర్భంలో ఆయన పార్టీని ముందు మనుగడ అవసరం, పార్టీని కాపాడుకునే ప్రయత్నం అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఒక విధంగా వార్తలో నిలబడాలి, జనాలకు వచ్చినట్టు తెలియాలి, జనాలు కూడా గుర్తించే పరిస్థితి రావాలి. మరోవైపు పార్టీ ఉంటుందా లేదా, కాంగ్రెస్లో విలీనం అయిపోతుందంట, బీజేపీతో కూడా కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారంట, ఒకవేళ కాంగ్రెస్లో విలీనం అయితే ముందు షర్మిలా గారిని కలుపుకుపోతారంట. ఇలాగ అన్ని అట అని మాటలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి, అక్కడ అవినాష్ రెడ్డి గారితో కడప లోక్సభ స్థానానికి రాజీనామా చేయించి కడప లోక్సభ ఎంపీగా బై ఎలక్షన్కి వెళ్ళొచ్చు, అలా అయితే ఢిల్లీలో లాబింగ్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది, కనీసం ఒక సెంట్రల్లో కొంతమందితో మాట్లాడితే గుర్తింపు, ఒక గ్రిప్పు ఉంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని మొన్న ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు మంగళగిరి సభలో కూడా. సో అది అందులో ఎంతో కొంత వాస్తవం లేకపోతే, అంత భయంకరంగా అది దావాల్లో వ్యాపించకపోతే రేవంత్ రెడ్డి గారి నోట కూడా ఆ మాట ఎందుకు వస్తుంది? అలాగాని వస్తే మా షర్మిలమ్మ నేను ఖచ్చితంగా కడప నుంచి గెలిపించుకుంటా, అవసరమైతే సందులు గొంతులు కూడా తిరుగుతా అన్నాడు ఆయన కదా. మరి ఇన్ని పరిస్థితుల్లో ఈయన ఏ విధంగా ధర్నా చేయడానికి పార్టిసిపేట్ చేస్తాడు, ఎలాగ పార్టీని కాపాడుకుంటారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బిగ్గెస్ట్ టాస్క్ ఆయనకి. ఒకవైపు పార్టీలో పటుత్వం తగ్గుతుంది, నాయకులు ఒక్కొక్కరుగా ఎవరైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద అభిమానంతో ఉన్నారో వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది మనకెందుకురా, మన వ్యాపారం మనం చేసుకుందాం, మన బిజినెస్ మనం చేసుకుందాం, మన పని మనం చేసుకుందాం అని మిగతా 140 మంది, అంటే గతంలో 151 మంది ఎమ్మెల్యేల్లో ఆ 10 మంది ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు, మిగతా 140 ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్లు, కాంట్రాక్ట్లు, ఏవో వ్యాపారం చేసి సైలే బాబు మాకు ఈ రాజకీయాలు వద్దు, బతుకుంటే మళ్ళీ 2029లో చూసుకుందాం అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ సమాయత్తం చేయాలి, పార్టీ పటుత్వానికి కన్నా ముందు మనుగడకి కోసం పాటుపడాలి.